సామెతలు 14వ అధ్యాయము మొదటి వచనం. చదవమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. చాలు. ఇక్కడ మరి సొలొమోను దేవుని ఆత్మచేత నింపబడి రాసినటువంటి సామెతలు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇక్కడ ఇల్లు కట్టును అంటే ఏదో ఒక బంగళానో లేకపోతే ఒక డాబానో ఏదో ఒక ఇల్లు అని మనం సహజంగా అనుకుంటాం కదా. అయితే ఆత్మీయంగా ఏం రాయబడుతూ వచ్చిందంటే కుటుంబము. ఆత్మీయంగా ఏంటి అది? కుటుంబం. జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది అనమాట. ఇల్లు కట్టుకోవడం మంచిదే కదా. ఇల్లు కూడా కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు అయితే పొదుపు చేసి కదా మరి ఎంతో మరి కష్టపడి ఇల్లు కట్టుకోవచ్చు, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏం కట్టుకోవాలంటే కుటుంబాన్ని కూడా కట్టుకోవాలి, ఆత్మను కూడా కట్టుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఇక్కడ రాయబడుతూ వచ్చింది కుటుంబాన్ని మనం ఫస్ట్ కట్టుకోవాలంట కదా. మనం జ్ఞానవంతులమైతే మనం చేసేటువంటి పని ఏంటంటే మన కుటుంబాన్ని మనం చక్కగా కట్టుకోవడం. దీనికి చాలా జ్ఞానం అనేది అవసరం అన్నమాట. అది సహజంగా ఎవరిలో ఉంటుంది ఆ జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలో ఆ జ్ఞానము ఉంటుంది. ఒక సిస్టర్ ఉండేది. అయితే ఆమె మరి వాళ్ళ భర్త ఏమో పోలీస్ అనమాట. పోలీస్ అయితే ఆ సిస్టరు ఆమె తనకి సాయంత్రం పూట తన భర్తకు షుగర్ ఉంది కదా, చపాతీ చేయమంటే ఎంతో కష్టంగా చేసేది అనమాట. నీకు ఒక చపాతీ చేయాలి అని చెప్పేసి విసుక్కుంటా చేసేది అనమాట. సరే ఆయన మాతో చెప్పేవాడు అనమాట, అన్న ఆమెకి ఇంటి దగ్గర ఏమీ పని లేదు, ఆమె ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్గానే ఉంటుంది, నేనేమో డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను, నాకు వండటానికి ఏమైపోయింది, కష్టం అయిపోతుంది, చేతులు నొప్పి అంటుంది అని చెప్పేవాడు అనమాట. అంటే ఆమెకు అన్నీ ఉన్నాయి. ముగ్గురు మగపిల్లలు, చక్కటి పిల్లలు అనమాట. ముగ్గురు మగపిల్లలు, మరి భర్త ఏమే పోలీసు. అంత చక్కటి కుటుంబంలో ఆమెకి ఏం లేదు అంటే ఆమె హృదయాన్ని ప్రభులో కట్టుకోక ఆమెకి నెమ్మది ఉండేది కాదు. అంటే నేను రొట్టె చేయాలా చెప్పాలి అంటే తను చేసే పని ఎవరికో చేస్తా అన్నట్టుగా ఫీల్ అయ్యేది అనమాట. సరే, మందిరానికి రావడానికి లేటుగా వచ్చేది అనమాట. ఏంటక్క ఇంత లేటుగా వస్తున్నావు అంటే ఆమె చేసే పని ఏంటంటే చాలా పొద్దెక్కాక లేస్తుంది. లేచాక శుభ్రం ఎక్కువ. మనకి శుభ్రం ఉండాలి కానీ మరీ అతిగా శుభ్రం ఉండి చేసిందే చేసుకుంటా కదా, దీనికి చాలా టైం అయిపోయేది అనమాట. అంటే చాలా నీట్గా ఉండేది, చక్కగానే, మంచిదే, అది కూడా మనకు చాలా మంచిది. కానీ మన సమయం అంతా దేనికోసం అయిపోతుంది? ఇక అదే పని, అంటే తోమిందే తోముడు, ఉతికిందే ఉతుకుడు. సరే అది కాదక్క, అంత టైము లేట్ అయిపోతుంది, మందిరానికి నువ్వు రామంటే వస్తానక్క, నాకు ఎక్కడవుతుంది పని, ఎక్కడే ఉంటే ఎవరు చేస్తారక్క, మగపిల్లలు అయిపోయారు. నిజమే, పని ఉంటుంది, మగపిల్లలకి పని ఉంటుంది. కానీ ఆమె ఎట్లా ఈ సమయాన్ని జ్ఞానంగా ఉపయోగించుకోవాలో తెలిసేది కాదు. అంతేకాదు, కుటుంబంలో ఆయన రూపాయి తెచ్చి ఇచ్చేవాడు. ఇచ్చినప్పుడు ఆ రూపాయి మంచిగా చేసుకోవడము, పిల్లలకి చక్కగా చేసుకోవడం ఆమెకి తెలిసేది కాదు. ఎంత మట్టుకి నాకు బలహీనత, నాకు నొప్పులు బలహీనత మనకు సహజంగా ఉంటాయి. కానీ ప్రతిరోజు అదే గొడవ పెట్టుకొని, అంటే సరే నాకు ఈ బలహీనత ఉంది కదా అని మంచిగా సమాధానంగా చెప్పుకుంటే వాళ్ళు సహాయం చేస్తారేమో కదా, ఆ సమాధానం కూడా ఉండేది కాదు. ఆ ఇంటికి వెళ్ళామంటే మాకు తలనొప్పి వచ్చేది అనమాట. ఇంటికి వెళ్తే చాలా బాగా తలనొప్పి వచ్చేది. ఏంటేంటో చెప్పేసేది, ఆయన ఏంటేంటో చెప్పేసేవాడు. అనిపించేది, అబ్బాయి వీళ్ళకి ఎంత డబ్బు ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ముగ్గురు మగపిల్లలు, కానీ వీళ్ళకి ఏం లేదు, నెమ్మది ఎందుకు లేదు? జ్ఞానము లేకనే నెమ్మది లేకుండా పోయింది అనిపించేది మాకు. అంటే మన జీవితాల్లో మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలంటే ఆత్మీయ జ్ఞానం అనేది అవసరం కదా. యాకోబు పత్రిక రాయబడుతూ వచ్చింది 6వ అధ్యాయం అనుకుంటా, అది పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం అంటే పైనుండి వచ్చేటువంటి జ్ఞానం. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే ఫస్ట్ పవిత్రమైనది, సులభముగా లోబడేది. చాలా మర్మం ఉంది దీంట్లో. సులభముగా లోపడితే ఏముండదు,
సమస్య ఉండదు కదా. లోబడకపోతే, సులభంగా లోబడకపోతే సమస్యలు వచ్చేస్తాయి. అంటే అట్లా అయ్యేదనమాట. నేను నిన్న అనుకుంటా ఒక సాక్ష్యం విన్నాను. ఆమె పేరు అయితే నాకు గుర్తులేదు, చెప్పింది అనుకుంటా, పేరు గుర్తులేదు. ఆమె సాక్ష్యం విన్నాను. ఆమె వాళ్ళు పేదవాళ్ళే, లేని ఒక కుటుంబం అనమాట. అయితే వాళ్ళ డాడీ తాగుబోతు. అయితే సరే అని చెప్పి వాళ్ళ మమ్మీని పిల్లల్ని బాగా కొట్టేవాడంట. సరే వీళ్ళకి వయసు వచ్చింది, పెళ్ళి కూడా చేశారు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త కూడా తాగుబోతంట. తాగుబోతైతే ఆ తాగుబోతు భర్త కొట్టేవాడంట. అసలు భయంకరంగా బండతో కొడతాము, చైన్లతో కొడతాము, ముళ్ళ కంపలు వేయటము, ఎంత భయంకరంగానే కొట్టేవాడంట. సరే అని చెప్పి పుట్టింటికి వెళ్తే పుట్టింట్లో ఏం లేదు, అక్కడ కూడా మనశ్శాంతి లేదు. తండ్రి కూడా తాగుబోతు. సరే అని చెప్పి ఇక ఆమె ఎంతో కష్టపడుకుంటా మరలా భర్త ఇంటికి వచ్చేదంట. మరలా భర్త ఇంటికి వస్తే ఆ అత్తమ్మంట నాకు కట్నం తీసుకురా అని చెప్పేసి అనేదంట. ఆ కట్నం వాళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదంట. ఈ శ్రమలో నలిగిపోతూ దెబ్బలు తినుకుంటా భర్త కూడా లాస్ట్కి వద్దని చెప్పాడు, తరిమేశాడు, ఇంటికి వచ్చేసింది. అట్లనే ప్రెగ్నెంట్గా ఉండి పాపని కానీ ఎలాగైనా సరే ఏం చేయాలి, నా భర్తతో నేను ఉండాలి, సంసారం చేసుకోవాలని చెప్పేసి అంత కష్టాలు పడుతూ ఉండగా ఒక సేవకుడు పరిచయమై, వాళ్ళ అన్నయ్య అంట అతడు, ఒక సేవకుడు పరిచయం అయ్యాడు. సరే ఆ మందిరానికి వెళ్తే అంట ఆ మందిరంలో ఉన్నవాళ్ళంట ఆమెను చూసి ఎంతో ప్రేమగా మాట్లాడుతూ చేస్తే అక్కడ దుఃఖపడి ఏడ్చినాడు. ఏమనంటే, ప్రభు నన్ను ఎవ్వరు కూడా ప్రేమించడం లేదు ప్రభు అని చెప్పేసి బాగా ఏడిస్తేనంట. అప్పుడు దేవుడు ఆమెతో చెప్పాడంట, ఏంటంటే నీ భర్త పలానా చోట ఉన్నాడు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తే తన భర్త అక్కడ కూడా కొరతవేనంట. ఎంత శ్రమ పడినా కూడా లాస్ట్ వరకు కూడా తన యొక్క భర్తను సంపాదించుకుంది ఆ స్త్రీ. అంటే ఇన్ని దెబ్బలు తింది. నిజంగా అనిపించింది నాకు, జ్ఞానవంతులు అంటే వీళ్ళే కావచ్చు. కుటుంబాన్ని కట్టుకుంది. లాస్ట్లో తన భర్త తాగుబోతుగా ఉన్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి దెబ్బలు తిని కూడా ప్రార్థన చేసినప్పుడు అతడు మారు మనసు పొందుతూ వచ్చాడు. మారు మనసు పొందాక తను కూడా ఇప్పుడు సేవలోనే ఉన్నాడు. అంటే కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఇది. కుటుంబంలో అందరూ ఒకేలాగా ఉండరు, అందరూ ఆత్మీయులు ఉండరు. పిల్లలు ఒక రకంగా, భర్త ఒక రకంగా, తండ్రి ఒక రకంగా, తల్లి ఒక రకంగా, అంటే అలాంటి మైండ్లు ఉంటాయన్నమాట. అలాంటి మైండ్లు ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని జ్ఞానంగా కట్టుకోవడం, మనశ్శాంతంగా కొనసాగడం, ఇదంతా ఎవరు కావాలి? ముఖ్యంగా ప్రభు అన్నాడు ఇక్కడ, జ్ఞానవంతుడు అనలా, జ్ఞానవంతురాలు తన ఇల్లును అంటే పురుషుడు కాదు కట్టేది కుటుంబాన్ని, ఎక్కువ స్త్రీలోనే ఉందంట. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. అంటే ఎలాంటి జ్ఞానం మనకి అవసరం అంట కదా. మనం చూస్తే బైబిల్లో శారా చాలా జ్ఞానం కలదు కదా. శారా కుటుంబాన్ని కట్టుకుంది కదా, భర్త మాటకు లోబడింది కదా, కుటుంబాన్ని కట్టుకుంది. మనం చూస్తే లోతు భార్య ఏం చేసింది? ఇద్దరు బంధువులే కదా, ఇద్దరు కూడా బంధువులే. 3 రాళ్ళలాగా ఏం చేసింది? తన ఇంటిని ఏం చేసింది? ఊడబెరుక్కుంది. కుటుంబంలో ఏముంది? మనశ్శాంతి లేదు కదా. ఆమె ఉపస్తంభంగా మారిపోయింది, పిల్లలేమో శాపానికి గురైపోయారు. అంటే మన జీవితంలో ఈ యొక్క జ్ఞానం అనేది చాలా అవసరం అన్నమాట. తర్వాత మనం చూద్దాం ఇంకొక మాట, ఈ జ్ఞానవంతులు ఏం చేస్తారో చూద్దాము. అదే సామెతలు 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఏంటంట? జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఇది మనం చూస్తే రాహాబు వేసి అనమాట. రాహాబు వేసి ఏం చేసింది? వేగులు వారిని చేర్చుకుంది కదా. సరే, ఆమె వాళ్ళకి ఉపకారం చేసింది కాబట్టి వాళ్ళు ఏమికి ఏం చేయాలి? ఉపకారము చెయ్యాలి. ఆమె ఎంత జ్ఞానవంతురాలంటే ఏమని చెప్పాలి? అయ్యా, మీరు ఈ దేశానికి వచ్చినప్పుడు నన్ను కాపాడండి అని చెప్పాలి కదా. కానీ ఏం చెప్పిందంట? నన్నును నా తండ్రి ఇంటి వారు కూడా ఏం చేయాలి? కాపాడబడాలి. మేము నశించిపోవడానికి వీలు లేదయ్యా, ఉపకారం చేయండి అంటే తన జ్ఞానం ఏంటంటే తను ఒక్కటే కాదు, ఏం చేసింది? తన తండ్రి ఇంటి వారు, కొంతమంది ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసము చెప్తారు.
కొంతమంది ఏమో అంటారు, మా అన్నయ్య కోసం, మా అన్నయ్య పిల్లల కోసం, మా వదిన కోసం, వాళ్ళ తండ్రులకు అంటే ఆళ్ళలో ఏముందంటే అలాంటి ఆశ ఉంది. ఆళ్ళు కూడా ఏం చేయాలి? రక్షించబడాలి. వాళ్ళు కూడా ఏం చేయాలి? మేలు పొందుకోవాలి. అట్లా అంటే అలాంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. అంటే రాహాబేసు యొక్క జీవితంలో ఏం చేసిందంటే అందరిని కూడా ఏం చేసుకుంది? రక్షించుకుంది కదా! ఎంత జ్ఞానం అది! నిజంగా బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి గలవారు చేసే పని ఏంటి తెలుసా? మెలకువ, ఎంతో జ్ఞానంతో, అంటే ఏమి అడగాలి కదా, మనం ఎలా ప్రవర్తించాలి, దేనికోసం మనము ఏం చేయాలి? ప్రభుని అడగాలి. ఇలాంటి జ్ఞానం ఎవరికి ఉంది అంటే రాహాబు వేశ్య అన్నమాట. తర్వాత మనం చూస్తే అదే సామెతల్లో 13వ అధ్యాయము 20వ వచనం, 13, 20. చాలు. ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంట? జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు ఆగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. జ్ఞానవంతులు చేసే పని ఏంటంటే జ్ఞానుల సహవాసము చేస్తారు కదా. మన సహవాసం ఎలా ఉంది? శ్రేయముగా ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? నేను గమనిస్తూ ఉంటాను కొన్నిసార్లు గ్రామాల్లో, పల్లెటూరుల్లో ఫ్రెండ్షిప్గా ఉంటే బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు. ఏం తిన్నావు, ఏం తాగావు, ఏం చేసావు, ఇవన్నీ కూడా చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారు. చిన్న సమస్య వచ్చిందనుకోండి, ఇక చూడీకి ఎత్తుకోవడమే, ఇక ఎత్తి పడేయటమే. అంటే నేను చెప్పేది ఏంటంటే మన సహవాసం ఎలా ఉంది? మన సహవాసము జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు ఆగును కదా. యోనాతాను సహవాసం ఎవరితో ఉంది? ఎందుకని? ఆ రాజ్యంలో చాలామంది ఉన్నారు కదా కదా, ఆయన రాజకుమారుడు కదా, రాజకుమారులతో సహవాసం చేయొచ్చు కదా కదా. రాజకుమారులతో సహవాసం చేయకోకుండా దావీదు అంటే ఎవరు? ఒక దాసుడు కదా. అయితే ఆ దాసుడికి ఏముంది? దేవుని భయం ఉంది. కాబట్టి యోనాతాను ఆయనతోనే సహవాసము చేశాడు. సహవాసానికి ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు. ఎవరైతే ఆత్మీయులో, ఎవరైతే ప్రార్థనా పరులో, వారి సహవాసం మనము చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో సహవాసాన్ని మనం కలిగి జీవించాలి. స్త్రీలమ్మగా ముఖ్యంగా స్త్రీలు ఎక్కువ సహవాసం అంటే ఇష్టం కదా. సహవాసం అంటే ఎక్కువ ఇష్టము. కొంతమంది సహవాసం చేసి చెడిపోతారు. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇంట్లో అంతా మంచిగానే ఉండేది, కానీ సహవాసం చేసి చెడిపోయింది. సహవాసం అంటే ఇలా డ్వాక్రా గ్రూప్ అని చెప్పేసి దానిలో లీడర్ అనుకుంటామే, చక్క పవిత్రంగా పరిశుద్ధంగా ఉండేది. ఈ సహవాసం చేసి ఇలా ఫోన్లు మాట్లాడుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంది. లాస్ట్కి తన భర్త దాన్ని చంపేశాడు. చెడిపోయింది కదా. చెడిపోయేసరికి ఇంట్లోనే ఉంది, కిరోసిన్ పోసి చంపేశాడు. ఎందుకంటే ఈ సహవాసం అనేది మనుషుల్ని ఏం చేస్తుందంట? పాడు చేస్తుంది. కాబట్టి మన సహవాసము జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు ఆగును. తర్వాత మనం చూస్తే ఇంకొక విషయము, 4వదిగా 13వ అధ్యాయము 14వ వచనం. ఏంటంట? జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది ఏం చేస్తుందంట? విడిపించును. నిజంగా జ్ఞానుల ఉపదేశం మనం చూస్తే సామెతలు 31వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది కదా, ఆమె ఎవరు? గుణవతి. ఆమె కూడా ఏం చేస్తుందంట? ఉపదేశం చేస్తుంది. ఆ ఉపదేశం ఎలాంటిదంట? మనల్ని తప్పించేదిగా ఉంది అంట కదా. జ్ఞానుల ఉపదేశము మనకి ఎంతో అవసరము. చూడండి, అదే 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఒక్క నిమిషం. 2వ వచనం. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యములను కుమ్మరించును. ఒక ప్లేస్లో మనం కూర్చున్నామంటే మన మాటలు ఎలా ఉండాలి? జ్ఞానంగా ఉండాలంట కదా. జ్ఞానం నాలుక ఏం చేస్తుందంట? మనోహరమైనదై ఉంటుంది. ఇంకా పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢ వాక్యాలను
కుమ్మరించును. కొన్ని చోట్ల మనం కూర్చుంటే ఆడ కూర్చోలేము అసలు. కూర్చోగలుగుతావా? కూర్చోలేము. కాసేపు కూర్చుందామంటే ఎక్కడన్నా వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే మూఢవాక్యాలు కదా! అన్నీ వీళ్ళ గురించి చెడ్డగా, చెడ్డగా, చెడ్డగా ఒక్కొక్కసారి చిరాకుగా అనిపిస్తది. అంటే మూఢవాక్యాలే వస్తాయి. అదే జ్ఞానులైతే జ్ఞానాంశములను పలుకొను. జ్ఞాన అంశం మన జీవితంలో కూడా మన యొక్క మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి. రుచికరంగా ఉండాలి కదా! ఇంకో మాట చూద్దాం మనము. అదే సామెతలు 10వ అధ్యాయము మొదటి వచనం. సామెతలు 10 మొదటి వచనం. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. మన జీవితంలో జ్ఞానము గలవారంగా మనం నడుచుకున్నప్పుడు ఎవరు సంతోషము? తండ్రికి. ఏ తండ్రి? ఇహమందు తండ్రికి సంతోషమే, పరమందు తండ్రికి కూడా సంతోషమే కదా. ఒక స్త్రీ ఉంది కదా, ఆ పేరు ఏంటి? యెఫ్తా కుమార్తె. పేరు లేదు కదా. యెఫ్తా కుమార్తె ఏం చేసింది? తండ్రి మాటకు లోబడింది. ఆమెను బట్టి తండ్రికి ఏంటి? సంతోషమే. ఒక పక్క దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన సంతోషం. నా కుమార్తె దేవునికి బలవడానికి ముందుకొచ్చింది. నిజంగా మన జీవితాల్లో మన పరలోకపు తండ్రిని ఏం చేయాలి? సంతోషపరచాలి. మన లైఫ్ అనేది, మన మాటలు, మన యొక్క నడక నిజంగా మన జీవితంలో మన పక్కన ఎవరుంటారు చెప్పండి? మన పక్కనే ఎవరుంటారు? ప్రభు మన ప్రక్కనే మన దేవుడు ఉన్నాడు మనకి. నిజంగా మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా దేవుడు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు కదా. నిజంగా మన మాట మాట్లాడినప్పుడు ఆయన ఏంటి? సంతోషం. ఒకవేళ మన మూఢవాక్యాలు వస్తే ఆయనకి ఏంటి? దుఃఖమే. అయ్యో నా కుమార్తె ఇలా అయిపోయింది, ఇలా మాట్లాడుతుంది, ఇట్లా అవిశ్వాసంగా ఉంది. నిజంగా ఉదయకాలం ఏం జరిగిందంటే నా కుమారుడి విషయంలో ఎందుకు నాకు అవిశ్వాసంగా వచ్చినట్టుగా వచ్చి ఏం చేయాలి వీడి సంగతి? ఓ పక్కన సేవ ఉంది, పక్కన వీడు ఇట్లా ఉన్నాడు, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. విజయవాడ తీసుకెళ్ళిపోవాలి, అక్కడే ఉంచాలా? ఇవన్నీ కూడా నాకు అవిశ్వాసంగా నేను మాట్లాడుతున్నా. కానీ లోపల నాకు గద్దింపు వస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాటలని దేవుడు వింటున్నాడని చెప్పేసి మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థనలో ఒప్పుకున్నా. ప్రభు నన్ను క్షమించవా, అవిశ్వాసంగా నేను మాట్లాడాను ప్రభువా, నన్ను క్షమించయ్యా. మన జీవితంలో మన మాటల్లో, తలంపుల్లో, ఆలోచనల్లో, క్రియల్లో ఎప్పుడు కూడా దేవుడు రికార్డు చేస్తానే ఉంటాడు. దేవుని ఆత్మ మనలో పనిచేస్తే ఏమవుతుంది? వెంటనే గద్దింపు వస్తుంది. ఆత్మ పని చేయకపోతే ఏమవుతుంది? గద్దింపు రాదు, ఏమి రాదు. వాత వేయబడిపోయిన మనస్సాక్షి కదా. అలా మనం ఉండటానికి వీల్లేదు. తర్వాత మనం చూస్తే అదే సామెతలు 9వ అధ్యాయము 8వ వచనం. 9, 8. వాడు నిన్ను ప్రేమించును. అపహాసకులు గద్దిస్తే ఏమవుతుందంట? ద్వేషిస్తారంట. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానాన్ని నొందును కదా. ఉపదేశం చేసినప్పుడు, గద్దించినప్పుడు ఎవరు లోబడ్డారు చెప్పండి? దావీదు కదా. దావీదు దగ్గరికి ప్రవక్త వెళ్ళాడు కదా. వెళ్ళి ఆ మనిషి నీవే అన్నప్పుడు దావీదు ఎంతో జ్ఞానం గలవాడు తెలుసా. దావీదు తప్పు చేయొచ్చేమో కానీ ఆయనకి ఏముంది చెప్పండి? ఆత్మీయ జ్ఞానం ఉంది కాబట్టి అవును ఆ మనిషిని నేనే అని చెప్పేసి పశ్చాత్తాపడి ఒప్పుకుంటూ వచ్చాడు. ఒకవేళ తనకి ఆత్మీయ జ్ఞానం లేకపోయింది అనుకోండి, ఏమని చేసేవాడు? మనం చూస్తే బైబిల్లో ఉన్నారు కొంతమంది రాజులు అనమాట. వాళ్ళు చేసిన తప్పు అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఏ గోతులో పడేశారు కదా, చెరసాల్లో వేశారు. కానీ దావీదంట ఆత్మీయ జ్ఞానం గలవాడు కాబట్టి గద్దించినప్పుడు అంట ఏం చేశాడంట? ఆయన ఒప్పుకుంటూ వచ్చాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడుతూ వచ్చాడు. నిజంగా జ్ఞానం గలవారిని గద్దిస్తేదంటే ఏమవుతుందని చూడమాట. గద్దించగా వాడు నిన్ను ప్రేమించును. నిజంగా మనం మందిరానికి వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఏమంటే, ప్రభువా నా దోషాలన్నీ నాకు చూపించు, మీ వాక్యం ద్వారా నాకు చూపించు, ప్రభు నాతో మాట్లాడు, నేను సరి చేసుకుంటా. ఇది మన యొక్క ప్రార్థన. గద్దించినప్పుడు మనకు కొంచెం నొప్పే, కొంచెం
కష్టంగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ దాన్ని మరలా అన్వయించుకుంటే మనం ఏమవుతున్నాం, సరిచేయబడుతూ ఉంటాం. మనకి ఎప్పుడు కూడా బ్లెస్సింగ్ కానీ, ఆశీర్వాదం కానీ ఇలాంటివి మనకొద్దు. మనకేం కావాలి తెలుసా? ఏం కావాలి? సరిచేయబడాలి. ఆండ్రూస్ గారు చెప్పేవాడు వాక్యములో, ఆయన ప్రార్థన అంట, ప్రభువా నన్ను నలగొట్టు, నన్ను ఇరగ్గొట్టు. ఏంటంటే నన్ను దీవించయ్యా అని కాదంట, నన్ను నలగొట్టు, నన్ను ఇరగ్గొట్టు, నన్ను సరిచేయి ప్రభువా, నాలో ఇంకా ఏముందో గరుకు, నన్ను సరిచేయి ప్రభువా అనేవాడంట. మన జీవితంలో కూడా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కదా, చాలా సమీపంగానే ఉంది. అంతేకాదు మనము కూడా ఎప్పుడైనా ఏమైనా అయిపోవచ్చు, వయసుతో ఏమాత్రం సంబంధం లేనే లేదు, చనిపోవచ్చు. అయితే మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలో, ప్రభువా ఇంకా నాలో చేదేంటంటే ఏమో, నాలో గరుకు ఉందేమో, నాలో కోపము, స్వార్థము, అసూయ ఇవన్నీ కూడా ఏం చేయ ప్రభువా, తీసివేయ ప్రభువా. ఒకవేళ ఇప్పుడు చనిపోతే నేను నీ దగ్గర ఉండాలి, దాన్ని సరిచేయ ప్రభువా, సంపూర్ణంగా నన్ను మార్చు ప్రభువా. ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలో జ్ఞానం అంటే ఇది. జ్ఞానంగా మనం ఏం చేయాలి, ప్రభు ఎదుట సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. తర్వాత మనం చూస్తే ఇంకొక మాట, అదే సామెతలు 3వ అధ్యాయము 35వ వచనం. 3:35. ఏమవుతారంట జ్ఞానులు? జ్ఞానులకి ఏం కలుగుద్దంట? ఘనత కలుగుద్దంట. ఎవరైతే జ్ఞానంగా ఉంటారో వారికి ఘనత. మనం చూస్తే షద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు వాళ్ళని చూస్తే మాంసాహారం ఏమాత్రం కూడా ముట్టుకోకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా జీవించారు, యథార్థంగా ఉన్నారు. వాళ్ళకి ఏం కలిగింది? ఘనత కలుగుతూ వచ్చింది కదా. జ్ఞానులకు ఏం కలుగుద్దంట? ఘనత. ఆత్మీయ జ్ఞానం అంటే ఇదే. తర్వాత మనం చూస్తే అదే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. 22:12. ఆయన వ్యర్థము చేయను. చాలు. ఇక్కడేముంది? యెహోవా చూపులు జ్ఞానము గల వాణిని కాపాడును. ఎవరైతే ఆత్మీయ జ్ఞానం కలిగి ఉంటారో వారు కాపాడబడుతూ ఉంటారన్నమాట. నిజమే కదా, వాళ్ళు ఎంతగానో కాపాడబడుతూ ఉంటారు. ఎవరు? ఆత్మీయ జ్ఞానం పొందుకున్నటువంటి వారు, దేవుని యొక్క బిడ్డలు. వాళ్ళు ఎంతగానో దేవుడు వారిని ఏం చేస్తారంట? యెహోవా చూపులు జ్ఞానము గల వాణిని కాపాడును. దేవుని యొక్క చూపులు నీ మీదనే ఉన్నాయి. అబ్బా ఎంత మంచి మాట! యెహోవా చూపులు అంట కదా. మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకేముంది? క్షేమము కదా. బయటికి వెళ్తున్నాం, క్షేమంగా ఇంటికి వస్తున్నాం. ఎందుకని? దేవుని యొక్క చూపులు మన మీద ఉన్నాయి. నిజంగా ఎంత మంచి బాధ్యత ఇది, ఎంత ఆధిక్యత! దేవుని యొక్క చూపులు జ్ఞానము గల వాణిని కాపాడును. తర్వాత అదే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. 29:11. 29:11 చదవమ్మా. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపక ఉండును కదా. మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు ఈ మాట చదువుకున్నప్పుడు? ఒక స్త్రీ ఉంది కదా, ఎవరామె? అబిగయీలు కదా. నిజంగా తన భర్త ఏమో బుద్ధిహీనుడు కదా, ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చేసింది కదా. కానీ అబిగయీలు మాత్రము జ్ఞానము గలవాడు కోపాన్ని అణుచుకొని దాన్ని చూపక ఉండదు. నిజంగా ఆమె ఎంతో జ్ఞానం గలది కాబట్టి తనకు కూడా కోపం రావచ్చు కదా, రావచ్చు సహజంగా. దావీదు మాటలకి కోపము రావచ్చు, కానీ ఆ కోపాన్ని అణచుకుని దానిని చూపక ఉండును. మన జీవితంలో శీలంగా మనకి ఏం కావాలంట? కోపాన్ని అణుచుకునేది. ఎంత అణుచుకుంటే అంత సమాధానం, ఎంత అణుచుకుంటే అంత ఆశీర్వాదం కదా. ఎంతైతే మనం కోపాన్ని చూపించామో, పోయిన వారం కాక అంతకుముందు వారం వాక్యంలో రాయబడుతూ వచ్చింది కదా, అహంకారులను ఏంటంట? తగ్గించబడుతూ ఉంటారంట కదా. దీనికి ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది, ఘనత ఉంటుంది
కదా. నిజంగా ఇది మనం ఏం నేర్చుకోవాలంటే దీనత్వం అనేది మనము నేర్చుకోవాలి. మానవులకు కోపం వస్తుంది, కానీ దాన్ని అణుచుకోవాలి కదా. జ్ఞానం గలవారు కోపాన్ని అణుచుకుని దానిని చూపక ఉండును. తర్వాత ఇంకొక మాట, అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం. 24:5. చాలు. జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడిగా ఉండును. జ్ఞానము గలవారంట వాళ్ళు ఆత్మీయంగా బలవంతులుగా ఉంటారంట కదా. ఆత్మీయమైనటువంటి బలం మనకు అవసరం కదా. తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. ఆత్మీయంగా మనం బలాన్ని పొందుకోవాలి. తర్వాత మనం చూస్తే ప్రసంగి 7వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి 7:4. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్యన ఉండును. ఎవరైతే జ్ఞానం గలవారో వాళ్ళ మనసు అంటే ఎక్కడుంటుందని చెప్పండి, ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఏడుస్తున్నారో వారి ఇంటి మీద ఉంటుందంట. ఎవరి మనసు? జ్ఞానము గలవారి మనస్సు. ఇంకా బుద్ధిహీనతలో చెప్పండి, ఎక్కడ సంతోషము, ఎక్కడైతే పెళ్ళో, ఎక్కడైతే ఫంక్షనో అక్కడ వాళ్ళ మనసు ఉంటుంది కదా. అయితే దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళ యొక్క మనసు అయితే ప్రలాపించు వారి ఇంటి మీదనే ఉండును. ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే చనిపోయారో కదా, వారి ఇంటి మీద వాళ్ళ మనసు ఉంటుందంట. అందుకే మోషే కూడా ఒక మాట చెప్తాడు. చూద్దాం ఒక మాట మనము. 90వ కీర్తన 16వ వచనం. 90వ కీర్తన 16వ వచనం. 12 మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, లెక్కించటకు మాకు నేర్పము. ఎందుకు ఈ మాట అంటున్నాడు ఆయన? ప్రభువా మాకేం కావాలి? జ్ఞాన హృదయము కావాలి. ఎందుకంట? లెక్కించటకు మాకు నేర్పము అంటే ఎప్పుడు నీ యొక్క ఎప్పుడు మోషే యొక్క టైం అయిపోతుందో కదా, ప్రతిరోజు లెక్కేసుకోవడమే. లెక్కించటం మాకు నేర్పించు. ఎందుకని? ఎప్పుడు మేము చనిపోతామో అని తెలియదు కాబట్టి మన యొక్క రోజులో మనం ఏం చేయాలంట? లెక్కించుకోవాలి కదా. ఇప్పుడు బర్త్డే వస్తే ఏమవుతుంది మనకి? ఇంకొక సంవత్సరం ఏమైపోతుంది? తగ్గించబడిపోతుంది కదా, సమీపంగా వెళ్ళిపోతున్నాం మరణానికి. కాబట్టి మన యొక్క రోజులు మనం ఏం చేయాలి? లెక్కించుకోవాలంట. అయిపోతుందేమో కదా, సమీపంగా ఉన్నావేమో మరణానికి అని చెప్పేసి మనం ఏం చేయాలి? జ్ఞానంగా నడుచుకోవాలి. ప్రభువా మరి నేను చనిపోవచ్చు కదా, నా జీవితాన్ని నువ్వేం చేయి? సంపూర్ణంగా చెయ్యి. తర్వాత మనం చూస్తే 119వ కీర్తన 66వ వచనం. 119:66. 119:66. నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. దావీదు కూడా ఈ మాట చెప్తున్నాడు. ఏమని? మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పు ప్రభువా అని చెప్తున్నాడు కదా. సరే, జ్ఞానము గలవారు ఇలా ఉంటారు. అయితే మూడులు ఏం చేస్తారో చూద్దాం. మూడులు కూడా చూద్దాము. అదే సామెతల గ్రంథము 3వ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో 12వ అధ్యాయం 16వ వచనం. 12:16. నిమిషంలోనే బయలుపడును. అయితే మూడులంట ఏం చేస్తారంట? వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. యెజబెల్ యొక్క జీవితంలో ఆహాబు చెప్పాడు ఏమని? ఎవరితోట అది? నాబోతు ఆ తోట కావాలని అడిగితే నిమిషంలోనే ఏం చేసింది? యెజబెల్కి కోపం వచ్చేసింది. అవునా అంటే నిమిషంలోనే. ఎవరైతే ఆ మూడులో వారికి ఆత్మీయ జ్ఞానం ఉండదో నిమిషంలోనే కోపం. చిన్న మాటకి వాళ్ళకి ఏమంటది? కోపం. అంటే అసలు ఏంటంటే ఒక్క నిమిషం చాలు వాళ్ళకి కోపం. ఏంటి? నువ్వేనా అంటే ప్రతిదానికి ఏమవుతుంది వాళ్ళకి? కోపం. ప్రతిదానికి కోపమే, చిన్న విషయానికి కూడా. ఎందుకని? వారిలో ఏమో చెప్పండి, మూఢత్వం అనేది వారిలో ఉంది.
తర్వాత మనం చూస్తే అదే సామెతలో 15వ అధ్యాయము 5వ వచనం. శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు ఆగును. మూడులు అంటే ఏం చేశారంట? తండ్రి చేయి శిక్షను తిరస్కరించును. ఇంట్లోనే కానీ సంఘములో కానీ ఏమవుతుంది? తండ్రి యొక్క శిక్షను ఏం చేశారంటే వాళ్ళు గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు. తర్వాత ఏబు 2వ అధ్యాయం 10వ వచనం. ఏబు 2వ అధ్యాయం 10వ వచనం. ఏబు నోటి మార్తైన పాపము చేయలేదు. ఎవరు ఏమంటున్నాడు? ఆమెని 3 రాళ్ళు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. అంటే ఏబు యొక్క జీవితంలో మరి ఏబు స్టాండర్డ్గా స్థిరంగా ఉన్నాడు కదా. ఎంత కష్టం వచ్చినా పశువులు పోయినాయి, అన్నీ పోయినాయి, కుమార్తెలు మొత్తం పోయారు, కానీ తను మాత్రం స్థిరంగానే ఉన్నాడు. భార్య ఏమంటుంది కదా? ఏమంటుంది భార్య? చూడమాట దాని భార్య వచ్చి దేవుని దూషించి మరణము కమ్మని చెప్తుంది. ఆయన ఏమంటున్నాడు? 3 రాళ్ళు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. నీలో ఏముంది? మూఢత్వం నీలో ఉంది. జాగ్రత్త. నిజంగా మన జీవితంలో ఈ యొక్క మూఢత్వం మనలో ఉండటానికి వెళ్ళలేదు. ఒక్కసారి మనం మూఢత్వంగానే మాట్లాడతాం. నేను పెద్ద ఇది కాదు, నేను కూడా ఒక్కొక్కసారి మనలోని ఉద్రేకాన్ని బట్టి, కోపాన్ని బట్టి మనలో ఏమవుతాయి? మూఢత్వం 3 రాళ్ళలాగా మనం మాట్లాడతాం. అవునా కదా? ఏబు భార్య కూడా భక్తి పర్రాలే, ఆమె కూడా చాలా భక్తి గలదే. కానీ ఆమె ఏమంది? లాస్ట్లో ఏమందంటే 3 రాళ్ళుగా, అంటే అందరూ పోయాక నష్టం కలిగాక ఏం మాట్లాడుతుంది? దేవుని దూషించమంటుంది కదా. దేవుని ఏం చేయాలంట? దూషించు అని చెప్తుంది. అంటే అంత కోపం ఆమెలోకి ఏమైంది అంటే భక్తి అంతా పోయిందిగా, భక్తి మొత్తం పోయింది. భక్తిహీనరాలుగా మార్చబడు. అంటే ఆమె ఉన్నటువంటి కష్టాన్ని బట్టి అట్లా మాట్లాడుతుంది అంతే కదా. ఆమెకి ఏమొచ్చిందంటే, అంటే కష్టంలో అన్నీ బాగున్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తాము, మంచిగానే ఉంటాం. కానీ మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం మనం? ఏవి భార్య తన జీవితంలో అన్ని మంచిగా ఉన్నప్పుడు మంచిగానే ఉంది, కానీ కష్టం వచ్చింది. ఆ కష్టానికి ఏమంటుందంటే, నువ్వు దేవుణ్ణి దూషించు. దేవునికి ఏం చేశాడని అంటే 3 రాళ్ళుగా, అంటే ఈ మాట ఏమన్నాడు? 3 రాళ్ళుగా నువ్వు మాట్లాడొద్దు, 3 రాళ్ళు నువ్వు మాట్లాడొద్దానికి వీలు లేదు. మన జీవితంలో కూడా ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఈ స్వభావం అనేది ఉంటుంది అనమాట. ఏది? మూఢత్వం. జ్ఞానం ఉంటుంది, ఇంకేముంటుంది? మూఢత్వం కూడా ఉంటుంది. లేదు అంటానికి వీలు లేనే లేదు. ఎక్కడో ఒక చోట మనం ఏమవుతామో పడిపోతాము. కాబట్టి మన జీవితంలో 3 రాళ్ళుగా మూర్ఖంగా మనం ఏం చేయకూడదు? ప్రవర్తించకూడదు. మూర్ఖంగా మనం మాట్లాడటానికి వీలు లేదు. ఒక్కొక్కసారి మూర్ఖంగా మాట్లాడతాం, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాం. 3 రాళ్ళుగా అంటే అప్పుడేమవుతుంది? మనలో భక్తి లేనప్పుడే ఈ మాటలు బయటికి వచ్చేస్తాయి. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన తక్కువైతుందో, ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు పడిపోతావో వచ్చేస్తాయి. మీరు గమనించండి, ఉదయకాలం కనుక ప్రేయర్ చేసుకోకుండా, వాక్యం చదువుకోకుండా ఆ యొక్క రోజును మనము ప్రారంభిస్తే ఆ రోజంతా ఏమో తెలుసా? కోపం బాగుంటుంది మనలోకి. అవునా కదా? ఒక్కసారి మనం ప్రేయర్ చేసుకోకపోతేనే ఆ రోజంతా ఏమవుతుంది? మనలోకి కలవరము, కోపము, గజిబిజి, గందరగోళం కదా. అంటే దేవుని కాపుదల మనకి లేకపోతే మనం కూడా మూఢులమే కదా, మనం కూడా మూఢులమే కదా. ఏబు యొక్క భార్యని ఏబు అలా మాట్లాడుతున్నాడు. ఏమంటే 3 రాళ్ళుగా నువ్వు మాట్లాడొద్దు. మన జీవితంలో ఈ మూఢత్వం అనేది ఉండటానికి వీల్లేదు. చాలామంది పురుషుల్లో కూడా మూర్ఖత్వం, అంటే వాళ్ళు చెప్పిందే వేదం, ఇంకా వాళ్ళ మాటకు ఎవ్వరు కూడా మనం ఎదురు చెప్పలేము. ఇక చాలామంది స్త్రీలు కూడా మీరు గమనించండి, ఈ మూఢత్వాన్ని బట్టి ఆత్మహత్య చేసుకోవడం. అర్థమవుతుందా? మూఢత్వాన్ని బట్టి ఆత్మహత్య చేసుకోవడం, కాపురాలు పాడు చేసుకోవడం, మూఢత్వాన్ని బట్టి ఇల్లు చెడిపోతాం. కానీ జ్ఞానము ఉపయోగిస్తే అవేమి కూడా జరగవు. మన జీవితాల్లో ఏముండాలంట? మూఢత్వం అనేది ఉండటానికి వీల్లేదు. ఇంకొక మాట చూద్దాం. అదే సామెతలు 17వ అధ్యాయము
వచనం 17, 20. ఆ, ఆ, ఆ. కీడులో పడును. ఎవరైతే మూర్ఖంగా మాట్లాడతారో వారు కీడులో పడును. మన మాటలు మూర్ఖంగా ఉండటానికి వీల్లేదు కదా. అందుకే జ్ఞానము కలిగి మనం నడుచుకున్నప్పుడు మన కోపాన్ని అణుచుకుంటామంట. జ్ఞానము కలిగి మనం నడుచుకున్నప్పుడు జ్ఞానుల సహవాసం మనము చేస్తామంట. జ్ఞానం గల వారంగా ఉన్నప్పుడు గద్దింపునకు మనం ఏం చేస్తామంట, లోబడతామంట. జ్ఞానం గల వారుగా మనం ఉన్నప్పుడు మన కుటుంబాన్ని మనం ఏం చేస్తామంట, ఇల్లును కట్టుకుంటామంట. కాబట్టి ఈ జ్ఞానము కావాలని మనము మోషే వాళ్ళే అడగాలి, దావీదు వాళ్ళే అడగాలి, సొలొమోను వాళ్ళే అడగాలి. ఏం కావాలి మనకి? జ్ఞానము కావాలి. ప్రభా నాకు జ్ఞానం దయచేయి ప్రభా. సొలొమోనే అడిగాడు, దావీదే అడిగాడు, మోషేనే అడిగాడు. మనం ఏ పాటి వారము కదా. నిజంగా మన జీవితంలో దేవుడు మనకి దానంగా ఇవ్వకపోతే జ్ఞానము, ఇందాక పాట పాడుకున్నాం కదా, దానిలో ఏముంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే ప్రవ్వా. నిజము, దేవుని యొక్క దానం అది. మనం జ్ఞానంగా ఉన్నామంటే అది దేవుని యొక్క దానం. మనకు ఐశ్వర్యం ఉందంటే దేవుని యొక్క దానం. మనకు క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క దానం. మన జ్ఞానము కాదు, ఏమి కూడా కాదు. దేవుడు దానంగా మనకి ఇచ్చాడు. కాబట్టి మనము మూడులుగా ప్రవర్తించకుండా జ్ఞానము గల వారిగా ప్రవర్తించడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం.